మనలో ఉన్న ఆత్మతో పరమాత్మని నిక్షిప్తం చేసుకొని మనమే శివుడుగా అవుతాం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇష్టలింగ, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ శివయోగ, దట్ ఈస్ పవర్ ఆఫ్ శివ సాధన. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇష్టలింగంగా గురువు దగ్గర నుంచి స్వీకరించినటువంటి లింగ రూపాన్ని మన యొక్క చర్యల ద్వారా, మన యొక్క ఏకాగ్రత సాధన ద్వారా ఆత్మలింగంగా మార్చుకొని సర్వేశ్వరుని మన హృదయంలో నింపుకొని మన అడుగు, మన మాట, మన గమనం సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క అడుగులుగాను, పరమేశ్వరుని యొక్క ఆజ్ఞగాను జరగడానికి మూలమైనటువంటి మొదటి మెట్టు గురువు దగ్గర నుంచి స్వీకరించినటువంటి ఇష్టలింగం అవుతుంది. అదే ఇష్టలింగముని సాధన చేత, కఠోరమైనటువంటి విధి విధానముల ద్వారా మనము ఆత్మలింగముగా మార్చుకొని ఆ పరమేశ్వరుని యొక్క కరుణచే ఆయన యొక్క మాట మన నోట, ఆయన యొక్క చర్య ఎవరైతే ఈ ఆత్మలింగ దారులై ఉంటారో వారి చేత జరుగుతూ ఉంటుంది. ఇది ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి వరం అండి. సాక్షాత్తు పరమశివుణ్ణి మన యొక్క వామహస్తంలో పెట్టుకొని ఆరాధించేటటువంటి గొప్ప మహత్కరమైనటువంటి అదృష్టాన్ని కలగటం ఎన్నో జన్మలు చేసుకొని పరితపిస్తే కానీ అంతటి అదృష్టం, అంతటి భాగ్యం కలగదు. ఉదాహరణకి మనం దేవాలయానికి వెళ్తే దేవాలయాల్లో మనల్ని ఎక్కడో స్వామికి, మూర్తికి దూరంగా ఉంచి అర్చకులు ఆరాధించి మన తరపున మనకి అక్కడ స్వామి యొక్క కృపను అందజేస్తుంటారు. అటువంటిది ఆ సాక్షాత్ పరమేశ్వరుణ్ణే మనము మన ఆత్మలో నింపుకొని మనం ఎల్లవేళలా ఆయనే మనకి తోడయి ఉండి మనమే సాక్షాత్తు శివుడే మనమై ఉండటం అనేది ఎంతో గొప్ప విషయం. ఇటువంటి గొప్ప విషయాన్ని, ఇటువంటి సాధనని అనేకమైనటువంటి ఎందరో యోగ్యులు, పూజ్యులు మనకు ముందు సాధన చేసి జగత్ కళ్యాణం కోసం పరితపిస్తూ శివైక్యం చెంది ఉన్నారు. అదేవిధంగా మనము కూడా మనం ఏదైతే ఈ దీక్షను స్వీకరించామో ఆ దీక్షను స్వీకరించడం యొక్క ముఖ్య ఉద్దేశం జగత్ కళ్యాణం. జగత్ కళ్యాణం కోసం నిస్వార్థమైన గుణంతో మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంటుందండి. ఈ ఆవశ్యకత ఎలా అనంటే అందరూ అనుకుంటూ ఉంటారు జంగమయ్య, జంగమ 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 అని అంటున్నారు. కానీ జంగమ అంటే ఏంటి? అది కులమా? జంగమ అంటే ఏంటి? మతమా? జంగమ అంటే ఏంటి? వర్ణమా? జంగమ అంటే ఏంటి? వర్గమా? జంగమ అంటే లింగమా? జంగమ అంటే ఒక తత్వం. ఏమనగా లింగ, వర్గ, వర్ణ, కుల, మత భేదాలు లేనిదే తత్వం. అదే శివతత్వం, అదే జంగమతత్వం. జంగమ అంటే కులము కాదు, మతము కాదు, వర్గము కాదు, వర్ణము కాదు. జంగమ అంటే అది ఒక చర్య, అది ఒక శివచర్య. ఎవరైతే ఆ చర్యని ఆచరిస్తారో వారు అందరూ కూడా జంగముడు. జంగముడు అంటే శంకరుడు, జంగముడు అంటే శుభుడు, జంగమ అంటే గురుడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.